హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ విధంగా హెల్దీగా రాగిపిండితో సర్వపిండి పెట్టి చూడండి. పెద్దలతో పాటు పిల్లలు కూడా పోటీ పడి తినేస్తూ ఉంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల రాగిపిండి తీసుకోవాలి. 1 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇందులోనే సన్నగా తరిగిన గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే 2 కరివేపాకు రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలను యాడ్ చేయాలి. టీ స్పూన్ నల్ల నువ్వులు యాడ్ చేయాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి బౌల్లో. తర్వాత స్టవ్ పైన ఒక 2 గ్లాసుల వాటర్ని మరిగించుకోవాలి. పిండి కలపడానికి మరిగించిన వాటర్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సర్వపిండి పెట్టినప్పుడు సైడ్స్కి క్రాక్స్ రాకుండా, మిడిల్లో క్రాక్స్ రాకుండా మెత్తగా రావడానికి వేడి నీళ్ళని వేసుకుంటాం. అలాగే ఇందులో బియ్యం పిండిని కొంచెం కంపల్సరీ యాడ్ చేయాలి, ఎందుకంటే సర్వపిండి అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని హాట్ వాటర్ని కొన్ని వేస్తూ కలుపుకోవాలి. స్పూన్తోని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఆగితే అది చల్లారిపోతుంది. అప్పుడు హ్యాండ్తోని మిక్స్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏమైనా యూజ్ అయితే వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సర్వపిండి పెట్టడానికి ఒక మందపాటి సర్వపిండి కడాయిని తీసుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి ముద్దని ఈ కడాయిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. సర్వపిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, మీడియంలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాగిపిండి సర్వపిండి అయినాక తీసేటప్పుడు రాదు. అందుకే కొంచెం సన్నగా కాకుండా లావుగా పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పిండి పైన హోల్స్లా పెట్టుకోవాలి. అక్కడక్కడ ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆ హోల్స్లలో. దీనిపైన కొంచెం సన్నగా తరిగిన క్యారెట్ తురుమును, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కడాయి పైన మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి కడాయిని. 10 మినిట్స్ తర్వాత చూస్తే సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. రాగిపిండిని ఆహారంగా తీసుకోవడం హెల్త్కి ఎంతో మంచిది. ఇందులో కాల్షియం, ఐరన్, అయోడిన్ పుష్కలంగా ఉంటాయి. ఎన్నో పోషక విలువలున్న ఈ రాగిపిండితో సర్వపిండిని ఇలా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. దీనిని మార్నింగ్ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీగా ఉండే కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా రాగిపిండితో సర్వపిండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.